నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. సినీ ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్నటువంటి పర్సంటేజ్ వివాదానికి తాత్కాలికంగా తెరబడింది. మెగాస్టార్ చిరంజీవి జోక్యంతో నిర్మాతలు కానీ ఎగ్జిబిటర్ల మధ్య చర్చలు అయితే సక్సెస్ అయింది. ప్రస్తుతం పెద్ద సినిమాని రెంటల్ విధానంలోనే ప్రదర్శించాలని చెప్పేసి నిర్ణయించారు. అలాగే టికెట్ ధరలు పెంచిన సందర్భంలో ఎగ్జిబిటర్లకి 7.5% చెల్లింపునకు అంగీకారం అయితే కుదిరినట్లుగా తెలుస్తుంది. మరోవైపు జూన్ 30 తర్వాత విడుదలయ్యేటువంటి సినిమాలు పర్సంటేజ్ విధానంలోనే ప్రదర్శించాలనే నిర్ణయాన్ని తెలంగాణ ఎగ్జిబిటర్లు చిరంజీవికి వివరించినట్లయితే తెలుస్తుంది. మనం దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ని మనం ఇప్పుడు చూస్తున్నాము. ఫిలిం ఛాంబర్ కమిటీ నివేదిక ప్రకారం ముందుకు సాగాలని చెప్పేసి ఎగ్జిబిటర్స్ అసోసియేషన్లకు మెగాస్టార్ చిరంజీవి సూచించినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి పెద్ద సినిమా కూడా రెంటల్ విధానంలోనే నడవబోతుంది. ధరల పెంపు మీద కీలకమైనటువంటి ఒప్పందం అయితే కుదిరింది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 7.5%ని ఎగ్జిబిటర్లకి చెల్లించాలని చెప్పేసి ఒక డెసిషన్ అనేది జరిగింది. జూన్ 30 తర్వాత పర్సంటేజ్ విధానం అనేది అమల్లోకి రాబోతుంది. ఇక బీజేపీ యాత్రకు సంబంధించినటువంటి ఒక న్యూస్ చూస్తున్నాం మనం. డ్రామాలు ఆపండి, బేషరతుగా ధాన్యం కొనండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య డిమాండ్ చేశారు. రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా 3వ రోజు బీజేపీ ఎమ్మెల్యేలు అండ్ ఎమ్మెల్సీల బృందం పెద్దపల్లి మార్కెట్ యార్డ్ని సందర్శించింది. నెల రోజులుగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అరిగోస పడుతున్నామని చెప్పేసి రైతులు కొంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే రైతుల అరిగోసలు పడుతుంటే ప్రభుత్వం మాత్రం 80% కొన్నామని చెప్పి దొంగలెక్కలు చెప్తుందని చెప్పేసి బీజేపీ లీడర్లు అయితే విమర్శలు అయితే చేస్తున్నారు. బీజేపీ లీడర్ అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాత్రలో ఎంపీ ఈటెల రాజేంద్ర, తర్వాత ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి కానీ, వెంకటరమణారెడ్డి, తర్వాత రామారావు పటేలు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి వీళ్ళందరూ కూడా దాంట్లో పాల్గొన్నారు. ఇక తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కె పళనిస్వామిలో తిరుగుబాటులో ఎమ్మెల్యే బృందం భేటీ అవ్వడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారిందనుకోవాలి. ఎందుకంటే ఎస్పీ వేలుమణి నేతృత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేలో చీలిక లేదని, కేవలం భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి పళనిస్వామికి వివరించినట్లయితే తెలుస్తోంది. తర్వాత వీళ్ళందరూ కూడా స్పీకర్ని కలిశారు. వేలుమణి బృందం వీళ్ళందరూ కూడా స్పీకర్ని కలిశారు. అసెంబ్లీలో ఒకే పార్టీగా మేము పనిచేస్తామని చెప్పేసి వాళ్ళు లెటర్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత ఫిర్యాదులను ఉపసంహరించుకున్నట్లు కూడా వేలుమణి వెల్లడించారు. అలాగే అన్నాడీఎంకే సభ్యుల లేఖ మీద రేపు నిర్ణయం ప్రకటిస్తామని చెప్పేసి స్పీకర్ అప్పర్వు చెప్పారు. దానికి సంబంధించినటువంటి న్యూస్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. స్పీకర్కి లేఖ అందజేశారు. వేలుమణి వర్గము స్పీకర్కి లేఖ అందజేసింది. రేపు నిర్ణయం ప్రకటిస్తామని చెప్పేసి స్పీకర్ అయితే అన్నారు. దీనికి సంబంధించి కీలకమైనటువంటి పరిణామం తమిళనాడులో మనం చూస్తున్నాం. హైదరాబాద్లో ఆస్తి పన్ను బకాయిల పరిష్కారానికి ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. 2217 ప్రభుత్వ ఆస్తులకు సంబంధించినటువంటి పన్నులు కానీ, అంటే ట్యాక్సులు కానీ, వడ్డీ కలిపి మొత్తం 5864 కోట్ల రూపాయల బకాయి ఉంది. దాని మీద వడ్డీ పెనాల్టీలను ప్రభుత్వం 100% మాఫీ చేసింది. దీంతో ట్యాక్స్ మొత్తమైనటువంటి 1686.39 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించేందుకు ఆమోదం అయితే తెలిపింది. నీలోఫర్ హాస్పిటల్ కానీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కానీ, తర్వాత ప్రజాభవన్ ఒకటి, తర్వాత ఇంకా రాష్ట్ర సెక్రటరియట్, ఇలాంటి ప్రభుత్వ సంస్థలు వాటికి సంబంధించిన బిల్డింగ్లకు సంబంధించినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు అయితే ఉన్నాయి. వాటిని మినహాయింపు అయితే ఇస్తున్నట్టుగా కీలక నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంది. ఈ 9+ న్యూస్లో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్. థ్యాంక్ యూ.